రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో వివాహేతర సంబంధం కారణంగా జరిగిన కృష్ణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సిఐ భూపాల్దార్ వివరాల మేరకు శంకర్పల్లి మండలం పర్వీద గ్రామానికి చెందిన కృష్ణ రాజేశ్వరి 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే 6 నెలల క్రితం రాజేశ్వరికి ఇన్స్టాగ్రామ్ ద్వారా శరత్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త అడ్డు తొలగించుకునేందుకు పథకం ప్రకారం అతడిని హతమార్చారు. కృష్ణ మద్యం సేవించి నిద్రిస్తున్న సమయంలో రాజేశ్వరి తన ప్రియుడు శరత్ ను ఇంటికి పిలిపించింది. ఇద్దరూ కలిసి కృష్ణ కాళ్ళు చేతులు కట్టివేసి ముఖంపై దిండు పెట్టి ప్రాణాలు తీశారు. అనంతరం రాజేశ్వరి భర్త పలకడం లేదని నాటకమాడి ఆసుపత్రికి తరలించింది. మృతుడి తల్లి అంజమ్మ ఫిర్యాదుతో పోలీసులు లోతుగా విచారణ జరపగా అసలు నిజం బయటపడింది. నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రిమాండ్కు తరలించినట్లుగా సిఐ చెప్పారు. అంజమ్మ నారగూడెం అంజమ్మ అనే మహిళ వాళ్ళ కొడుకు నారగూడెం కృష్ణ అనుమానాస్పద స్థితిలో మరణించాడని చెప్పేసి మాకు ఫిర్యాదు అనేది. దానిపైన దర్యాప్తులో భాగంగా వాళ్ళ కోడలకు రాజేశ్వరి పైన అనుమానం వ్యక్తం చేసింది. పరిశోధనలో భాగంగా సబ్ ఇన్స్పెక్టర్ తేజస్వి మరియు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ మరియు సిబ్బంది సమగ్ర విచారణ భాగంగా వాళ్ళ అదుపులోకి తీసుకొని విచారిస్తే రాజేశ్వరితో పాటు ఆయన సమీపంగా ఉండే శరత్ అనే ఒక వ్యక్తి తనతో ఒక 6 నెలల నుంచి అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్ళ కృష్ణ మృతున్నాడు, ఆయన్ని ఇబ్బంది పెడుతున్నాడనే దాంట్లో ఆయన్ని వాళ్ళ ఈ అక్రమ సంబంధం నుండి మధ్యలో వస్తున్నాడని చెప్పేసి కుట్రపూరితంగా ఆయన ఇంట్లో మొన్నటి రాత్రి బిల్లు పెట్టి ఊపిరాడపడ చేసి మరియు ఎదపైన తొక్కి శ్వాసాడపడ చేసి చంపి ఆయన్ని హతమార్చాడు. ఇద్దరు నేరస్తులను శరత్ మరియు రాజేశ్వరి అనేది అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ఆధారపరిచారు.